2019లో 151 సీట్లతో అఖండ మెజారిటీ సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నడూ లేని స్థాయిలో ఒక అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు వరుసగా పార్టీని వీడి జనసేన, టీడీపీల వైపు క్యూ కడుతున్నారు. క్యాడర్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అలుముకుంది. కానీ ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు? ఒకవైపు పార్టీని ప్రక్షాళన చేయాలన్న ఆయన వ్యూహం ఏంటి? అదే సమయంలో నాయకత్వం చేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ పార్టీ విశ్వసనీయతను ఎలా దెబ్బతీస్తున్నాయో ఈరోజు డీప్ ఫ్యాక్ట్స్తో ఈ వీడియోని అనలైజ్ చేద్దాం. ఇంకా మొట్టమొదటిగా సైలెంట్ వ్యూహం, అలాగే క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి విషయం, సీనియర్లు వరుసగా పార్టీని వీడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపడం లేదు అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఇప్పుడు మసలుతున్న అతిపెద్ద ఆలోచన. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కేవలం పదవుల కోసం వచ్చిన నాయకులను ఇప్పుడు వదిలించుకొని కష్టకాలంలో జెండా మోసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు, యువ నాయకత్వానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే చాలామంది మెజారిటీ వైఎస్ఆర్సీపీ దిగువ స్థాయి కార్యకర్తల్లో ఈ అభిప్రాయం అనేది ఉంది. పార్టీకి కంచుకోట లాంటి సాలిడ్ ఓటు బ్యాంకు ఇంకా అలానే ఉందని, దాన్ని పునాదిగా చేసుకుని పార్టీని మరింత క్షేత్రస్థాయి నుంచి బలోపేతంగా నిర్మించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఒక రకంగా ఇది భవిష్యత్తుకు మంచి పునాది వేసే నిర్ణయం అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. విమర్శలకు దారి తీస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ విధి విధానాలు, సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే. సామాన్య ప్రజల దృష్టిలో ప్రతిపక్షం అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి, హుందాగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, వారి అనుబంధ మీడియా చేసిన అతి పనులు పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి అంటే సెల్ఫ్ గోల్ చేసినటువంటి రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి, తిరుమల ఇన్సిడెంట్ జనవరి 2026లో జరిగింది. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, జనవరి 4, 2026న తిరుమలలో జరిగిన మద్యం బాటిళ్ల కుట్ర. అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల కొండపై కూటమి ప్రభుత్వం విఫలమైందని చూపించడానికి పక్కా స్కెచ్తో సాక్షాత్తు సాక్షి దినపత్రిక ఫోటోగ్రాఫర్ మోహనకృష్ణ అనే వ్యక్తి, అలాగే అతనితో పాటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అలిపిరి టోల్గేట్ మీదుగా కారులో అంటే వారు ప్రయాణించే కారులో ఖాళీ మద్యం బాటిళ్లను తీసుకెళ్లి కౌస్తుభం గెస్ట్ హౌస్ సమీపంలో పడేశారు. కొండపై మద్యం ఏరులై పారుతోందని ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది. కానీ పోలీసుల విచారణలో సీసీ కెమెరాలో ఫాస్టాగ్ డేటా ఆధారంగా జనవరి 7, 8 తేదీల్లో ఈ కుట్ర బట్టబయలైంది. స్వయంగా సాక్షి విలేకరి, వైసీపీ కార్యకర్తలు అరెస్ట్ అవడంతో సామాన్య భక్తుల దృష్టిలో ఇది పక్కా వైఎస్ఆర్సీపీ చేసిందని, అలాగే ఆ పార్టీకి తీరని మచ్చని తెచ్చిపెట్టింది. ఇది ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలు వెతకాలి, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ద్వారా వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతీసింది సామాన్య ప్రజల దృష్టిలో. అలాగే ఇక్కడ మాట్లాడవలసిన మరొక ముఖ్యమైన విషయం, డ్రగ్స్ విషయంలో అతిపెద్ద సెల్ఫ్ గోల్ తెనాలి ఘటన. జూన్ 3, 2025న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తెనాలి వెళ్ళి పోలీసుల లాఠీచార్జీకి గురైనటువంటి 3 యువకులను పరామర్శించారు. వారి పక్షాన్ని నిలబడి ప్రభుత్వంపై విమర్శలు చేశారు, మంచిదే. కానీ పోలీసుల రికార్డు ప్రకారం ఆ యువకులు సామాన్యులు కారు. వారిపై అప్పటికీ 10కి పైగా గంజాయి, రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి. పైగా విధి నిర్వహణలో ఉన్నటువంటి కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డారు. ఒక పోలీస్ పైనే దాడి చేసి గంజాయి కేసుల్లో ఉన్న నేరస్తులకు ఒక హోదాలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించడం ప్రజలకు అత్యంత తప్పుడు సంకేతాలను పంపింది. ఇలాంటి చర్యల వల్ల ఒక బలమైన నాయకుడిగా ఆయన స్థాయిని, నిర్ణయాలను ప్రజలు అనుమానించే పరిస్థితి ఏర్పడింది. అంతే కదా, ఒక విషయం గురించి మనం వెళ్ళి పరామర్శించాలి అంటే అది దాని లోటుపాట్లు ఏంటి, ముందు వెనక హిస్టరీ తీసుకోవాలి కదా. అలాగే మనం మాడవలసిన మరొక ముఖ్యమైన మూడో పాయింట్ ఏంటంటే, అసలైన ప్రతిపక్ష పాత్ర ఎలా ఉండాలి. ఇక్కడ నిజమైన ప్రతిపక్ష పాత్ర అంటే ఇలాంటి అనవసర వివాదాలను కౌగిలించుకోవడం కాదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై లాజికల్గా నిలదీయాలి. మెగా డిఎస్సి, గ్రూప్ నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నిలబడాలి. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడినప్పుడే క్యాడర్లో మళ్ళీ ఉత్సాహం వస్తుంది. సామాన్య ఓటరుకు ప్రతిపక్షంపై నమ్మకం పెరుగుతుంది. ఇక్కడ ఓవరాల్గా మనం మాట్లాడవలసిన విషయం ఏంటంటే, ఒక బలమైన ప్రభుత్వం తప్పులు చేయకుండా ఉండాలంటే దాన్ని ప్రశ్నించే బలమైన ప్రతిపక్షం రాష్ట్రానికి ఎంతో అవసరం. మరి గతం నుంచి పాఠాలు నేర్చుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మళ్ళీ ఎలా ట్రాక్లోకి తీసుకొస్తారనేది భవిష్యత్తులో మనం చూడబోతాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు, కానీ కొన్ని నిర్ణయాలు అయితే ఆయన చేతుల్లోనే ఉంటాయి. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల్లో ఒక
అభిప్రాయం ఉంది. ఆయనతో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆయన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు నిర్ణయాలు తీసుకుని చేస్తున్నారని సగటు వైసీపీ కార్యకర్త ఆవేదన చెందుతున్నాడు. ఈ విషయంపై వైసీపీ పార్టీ ఏ విధంగా చూస్తుందో చూడాలి మరి. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్తారా, లేకపోతే అదే పాత ధోరణితోనే ముందుకు వెళ్తారా అనేది భవిష్యత్తు కాలంలో నిర్ణయిస్తుంది. ఒకవేళ అలా అలాగే అలా పాత వ్యక్తులనే వారి సలహాలనే తీసుకుంటూ ముందుకెళ్తే మాత్రం భవిష్యత్తు కూడా కష్టంగానే ఉండే అవకాశం ఉంది.